చిన్నప్పుడు బ్యాచిలర్స్ లైఫ్ బాగుండేది. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, ఇష్టం వచ్చిన వంట వండుకోవచ్చు, వాళ్ళకి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయొచ్చు అయితే అని అనుకునేదాన్ని. కానీ అదంతా భ్రమని నాకైతే ఇప్పుడైతే తెలిసింది. ఇన్ని రోజులు నేనైతే మా అమ్మ మీద డిపెండ్ అయిపోయాను, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు. కానీ నా లైఫ్ ఒకేసారిగా రివర్స్ అయిపోయింది. మా అమ్మ ఒకేసారిగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్ల అంతా తారుమారు అయిపోయింది. చేసుకున్న వంటను తింటుంటే మా అమ్మే గుర్తొచ్చేది. ఆమె వంటనైతే లాస్ట్ 2 వీక్స్గా నేనైతే చాలా మిస్ అయ్యాను. అందరూ అంటారు ఏదైనా విలువ ఉన్నప్పుడు కాదు లేనప్పుడు తెలుస్తుందని. నాకైతే ఇప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. మార్నింగ్ ఎప్పుడు అమ్మ లేపేది, కానీ ఇప్పుడు అలారం పెట్టుకొని లెగుస్తున్నాను. అమ్మ వంట చేసి క్యారేజ్ కట్టి బ్యాగ్లో పెట్టేది, కానీ ఇప్పుడైతే నేనే వంట చేసుకోవాల్సి వచ్చింది. నా క్యారేజ్ నేనే కట్టుకుని బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. దేవుడు చాలా విచిత్రంగా పరీక్షలు పెట్టడం అంటే ఇదేనేమో. నా లైఫ్లో అయితే ఫ్యూ డేసే, బట్ హాస్టలర్స్కి బ్యాచిలర్స్కి అయితే చాలా పెద్ద పరీక్ష. వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ ఇన్ని డేస్ మీరైతే నిజంగా గ్రేట్. అయితే నా పనులన్నీ ఫినిష్ చేసుకునేప్పటికీ చాలా టైం అయితే అయిపోయింది. టైం వాల్యూ అయితే నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఎంత ఫాస్ట్గా టైం వెళ్ళిపోతుందో అని. టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పటికీ లేట్ అయిపోయింది. బస్ ఇక్కడ మిస్ అయిపోతాను కంగారుతో. కానీ ఇక్కడ వచ్చి చూసేపాటికి బస్ అయితే ఇంకా రాలేదు. థ్యాంక్ గాడ్ అన్ని బస్సులు వస్తున్నాయి, మా బస్ అయితే ఇంకా రాలేదు. బాయ్ బాయ్. బట్ లాస్ట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ యువర్ మదర్.